హే ఆల్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు ఫుడ్ ఫిష్ లవర్స్. సో ఈరోజు అయితే మనకి ఫ్లవరాన్స్ స్టాక్ వచ్చిందనమాట. సో ఫ్లవరాన్స్ అయితే ఏం తీసుకొచ్చాము ఏంటి అన్నది చూపిస్తాను, చూసేయండి. అన్బాక్సింగ్ వీడియో జస్ట్ ఇప్పుడే స్టాక్ అని వచ్చిందనమాట. సో వచ్చిన వెంటనే ఇంకా మీ ముందు అన్బాక్సింగ్ చేస్తున్నాను. కండిషన్ ఎలా ఉంటుందో తెలియదు, ఫుల్ ఆఫ్ స్ట్రెస్లో ఉంటాయి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో వచ్చాయి కాబట్టి. చూద్దాం ఏమేమి తీసుకొచ్చాము ఈసారి స్టాక్లో అనేది, ఫ్లవరాన్స్ అనేది. సో ప్రజెంట్ ఏమేమి తెచ్చామనంటే కొంచెం లాంగ్ స్టాక్ అయితే కొన్ని డ్యామేజ్ అయ్యాయి, కొన్ని బాగానే ఉన్నాయి అన్నమాట. సో కొంచెం బాగా స్ట్రెస్లో ఉన్నాయి, కొంచెం కలరేషన్స్ అన్నీ కూడా లేవు అంతగా. ఎస్ఆర్డి ఫ్రైస్, ఇవి ఫ్రైస్ తీసుకొచ్చాను ఒక 25 పీసెస్. అంటే పక్కన పెడదాం. నెక్స్ట్ ఇది హెడ్ పాప్ ఎస్ఆర్డీస్ అనమాట. హెడ్ పాప్ 1.5 ఇంచ్ అబవ్ ఉంటుంది. ఇది జూమ్ చేసుకో, అప్పుడు జూమ్ చేయాలి. కనిపిస్తుందా? ఓకే. ఇంకా 1.4 ఇంచ్ కూడా తీసుకొచ్చు. అంటే ఇది కూడా ప్రైస్ అని కొంచెం చూడండి, ఇది కూడా కొంచెం మంచి క్వాలిటీ ఎస్ఆర్డి ప్రైస్ అనమాట. సో చూడండి, ఇవి సెటిల్ డౌన్ అయిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను ట్యాంక్లో రిలీజ్ చేసిన తర్వాత. అంటే ఒక్కొక్క ప్యాకింగ్లో ఒక 10 to ఇక్కడ ఇది కూడా హెడ్ పాప్స్ అనమాట, హెడ్ పాప్ ఎస్ఆర్డీస్. సో మంచి కలరేషన్ ఉన్నది. ఎస్ఆర్డీసీ మ్యాక్సిమం నేను డీల్ చేస్తాను. సో ఎక్కువగా ఎస్ఆర్డీసీ డీల్ చేస్తాను ఎందుకంటే నాకు అవంటే చాలా ఉంటాయి. ఈ పీస్ మాత్రం వేరే లెవెల్, కలరేషన్ కూడా బాగుంది. చూడండి దగ్గర నుండి చూపిస్తాను. ఇది దగ్గరికి పెట్టేసి ఇంకా దగ్గరికి ఫిష్ కనిపించాను. సో కలరేషన్ అంతా ఇక్కడ ఇందులోనే మీకు కన్విన్స్ చేస్తుంది. ఈ పీస్ అనేది ఎంత వైబ్రెంట్ కలర్ అనేది మనకు కనిపిస్తుంది. చాలా బాగుంది ఇది. దీన్ని మనం పర్సనల్ గ్రూమింగ్ కింద ఉంచుకుందాం. కొన్ని మనం పర్సనల్ గ్రూమింగ్ కింద ఉంచేస్తాం ఎందుకంటే కొంచెం ఇంపోర్టెడ్ ఉంటాయి అవి. ఇది కూడా చూడండి, ఇది కూడా మంచి క్వాలిటీ ఫ్రై. ఇవన్నీ హెడ్ పోప్స్ అనమాట, సింగిల్వి హెడ్ పోప్స్. అది వాటికి ఇప్పుడు ట్యాంక్ సెటప్స్ చేయాలి. కొన్ని ట్యాంక్ సెటప్ చేశాను, కొన్నిటికి లేవు అనమాట. సో ఇప్పటికిప్పుడే ట్యాంక్ సెటప్ అది చేయాలి. సో ఇది కూడా బాగుంది. ఇది కాంఫాలో ఉంది బట్ ఎస్ఆర్డి అని చెప్పారు, చూడాలి మరి. కొన్ని మాత్రం ఒకటి రెండు తేడా వస్తే మంచి, కొన్ని 9లో ఒక 7 వరకు మంచివి ఇస్తారు, ఒక కొన్ని తేడా వస్తాయి అన్నమాట. ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా. అండ్ ఈ పీస్ కూడా చాలా బాగుంది అనమాట. సో చూస్తే నాకు అర్థమైపోదు పీస్ క్వాలిటీ ఏంటంటే. కాంఫాలో ఉంది కాబట్టి చూద్దాం. అట్లా కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఎస్ఆర్డి ప్రైస్ అని అనమాట. సో సపరేట్గా వేస్తున్నారు. మొత్తం 25 పీసెస్ తీసుకొచ్చాను ఈసారి. సో క్వాలిటీ వేరే లెవెల్ ప్రైస్ అనమాట. క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఒకటి డ్యామేజ్ అయింది ఇందులోనే. ఓకే, నో ప్రాబ్లం, అవుతుంటాయి. వైల్డ్ వెరైటీస్ కానీ కొంచెం అవుతుంటాయి అనమాట. సో ఇది ఈ పీస్ బాగుంది కాబట్టి ఇందులో ఏరేషన్ మొత్తం వదిలేసింది. ఓకే, ఈ ఫిష్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ మనం ట్యాంక్ సెటప్ చేసిన తర్వాత ఎలా ఉందో ఏంటో చూపిస్తాను. మొత్తం ఖాళీ ఇప్పుడు ట్యాంక్ సెటప్ అంతా చేసిన తర్వాత వాటి సెటిల్ డౌన్ అయిన తర్వాత చూపిస్తాను. సో లెట్స్ గో. ఫైనల్లీ సో ట్యాంక్స్ అయితే ఇచ్చేసాము. సో చెప్పాను కదా సపరేట్ ఫ్రైస్ అని చెప్పాను. అవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యాంక్లో పెట్టాను. 9 పీసెస్ అనుకున్నాం కానీ 5 పీసెస్ మనకైతే అప్డేట్ చేశాను. సో అండ్ చూడొచ్చు ఇంకా సెటిల్ డౌన్ అవ్వలేదు, జస్ట్ కొంచెం స్ట్రెస్లోనే ఉన్నాయి. హీటర్ అండ్ స్పాంజ్ ఫిల్టర్ అయితే పెట్టాను. ఇది మొత్తం సెటిల్ డౌన్ అయిన తర్వాత చూపిస్తాను. సో క్వాలిటీ పరంగా బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం స్ట్రెస్లు అయితే ఉన్నాయి. 1 2 3 4 అండ్ అదొకటి 5 అండ్ ఇక్కడ 2 అనమాట. 1 2 సెటిల్ డౌన్ అయిందో చూపిస్తాను. అండ్ ఇదిగోండి, ఇవి చిన్న ఫ్రైస్ అనమాట. ఇవి కూడా సెటిల్ డౌన్ అయినంటేనే ఇంకా చూపిస్తాను. వాటర్ లెవెల్ పెంచుతాను అండ్ హీటర్ కూడా ఇప్పుడైతే అరేంజ్ చేస్తున్నాను. అరేంజ్ చేసిన తర్వాత చెప్తాను అనమాట. క్వాలిటీ పరంగా అయితే మంచి క్వాలిటీ ఎస్ఆర్డి ఫ్రైస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇంకా సెటిల్ డౌన్ అవ్వాలి. ఇది చీప్ వెరైటీ అయితే కాదు, మంచి క్వాలిటీ ఫ్రైస్ మాత్రమే సేల్ చేస్తాము.
అండ్ క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తాం కాబట్టి మంచి గ్రూమ్ చేస్తాం అనమాట. గ్రూమ్ చేసి మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇంకొకటి మనము లాస్ట్ బ్యాచ్లో గ్రూమ్ చేసిన ఒక ఎస్ఆర్డి ఫ్రై అనేది నేను మీకు చూపిస్తాను, అది ఎంత గ్రూమ్ అయింది ఏంటన్నది. సో ఇదిగోండి మనం లాస్ట్ బ్యాచ్లో మనం సేల్ చేసిన 3 months బ్యాక్ అనమాట ఇది మనం గ్రూమ్ చేసాము. సో ఇప్పుడు మీకు ఫ్రైస్ చూపించాం కదా, ఆ బ్యాచ్లో ఉండేది ఇది. సో దాని బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ ఇది. సో అంత బాగా గ్రూమ్ అయ్యాయి. సో ఇక్కడైతే పెట్టాము. ఇక్కడ ఒక పెద్ద సైజు ఉంటే పెద్ద సైజు అన్నీ ఇలా 2 ట్యాంకులు సెటప్ చేసుకుంటాము. ఏదైనా అటాక్ చేస్తుంటే ఇందులోకి అయితే వేసేస్తాం అనమాట, అలా చేంజ్ చేసేస్తాము. దానివల్ల ఏంటంటే ఇంకా ఫైటింగ్ తగ్గుతుంది. అంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత మేము మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.